పెండ్లిలో ఏడ మాట వచ్చినా సరే గాని తినే కాడ అస్సలు రావద్దని మస్తు తండ్లాడుతుంటారు. వచ్చే మందిని బట్టి ఇంకో 5-10 కిలోలు ఎక్కువనే మటను చికెను వండిస్తారు. తలకాయ, బోటి, గుడాలు, పచ్చిపులుసు, సల్లా. ముక్క తిననోళ్ళ కోసం 4-5 తీర్ల కూరగాయలు, పాపడాలు, బజ్జీలు ఇట్లా అన్ని తీర్లో వండిస్తారు. కానీ వడ్డిచ్చే కాడ ఎటమటమయ్యో అనుకున్న దానికంటే మంది ఎక్కువ వస్తేనో సాలక ఆఖర్ల ఏదో పంచాది ఉడతనే ఉంటది. మరి గీడేమైందంటే కుర్చీలు లేవట్టి జంపుడే జంపుడు. ఎవల్ని ఎవరు కొడుతున్నారో తెలుస్తలేదు పో. అరరే వండిన వంటలన్నీ ఆగమాగం, కొట్టుకునుడు పాడుగాను. కుర్చీలు చాలేదని భగోన్లు అందుకున్రుల్లా. ఇంతకు గీ రచ్చ దేనికంటే రసగుల్లా కోసం. ఆవు బీహార్లా ఇదో పెండ్లి భోజనం. వచ్చిన చుట్టాలకు వడ్డిస్తానికి రసగుల్లాలు అడిగితే లేవన్నరట. గంతే మాట మాట వెరిగి అటు పిల్లోళ్ళు ఇటు పిల్లగానోళ్ళు పొరక పొరక జంపుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు పోలీస్ స్టేషన్ల కేసు పెట్టుకుంటే పెండ్లే ఆగిపోయింది పాపం. నీ కమ్మటి రసగుల్లా కోసానికి పెయ్యంత చింతపండు చేసుకుంటారా అని నవ్వకుండ్రి. మనకాడ కూడా తున్కలు సరిపోనేయలేదని సోర్వే పోసిండ్రని మంద అందలేదని మరల పడతారు తీయండ్రి.